హలో ఫ్రెండ్స్, అశు టెక్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోతున్నాము యాక్సెస్ 125కి ఎల్ఈడి హెడ్లైట్ ఫిక్స్ చేస్తున్నానండి. ఇది వచ్చి మా ఊర్లో స్టోర్లో తీసుకున్నాను. యాక్చువల్ ప్రైస్ వచ్చి 800 రూపీస్. ఇది మన అన్న ఉన్నారు లక్ష్మణ్, ఆయన మనకి 650కి ఇచ్చారు. మీకు లింక్లో కింద నేను ఆయన పేరు అడ్రస్ ఇస్తాను. షాప్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ చైనా ప్రోడక్ట్ అండి, కానీ కంప్లైంట్స్ అయితే ఏమీ రాలేదని అన్నారు. మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇది ఎల్ఈడి హెడ్లైట్ అండి. 3 ఫిలమెంట్స్ ఉన్నాయండి. ఫ్యాన్ ఇచ్చారు, హీట్ సింక్ ఫ్యాన్. ఇదంతా కంట్రోల్ యూనిట్ వస్తుంది. 12 to 36 వాట్స్ వరకు, మ్యాక్సిమం 36 వాట్స్ వరకు కంట్రోల్ అవుతుందండి. 40 వాట్ వస్తుంది. ఎల్ఈడి లైట్స్ వచ్చి మొత్తం 40 వాట్ వస్తుందండి. 40 వాట్ కంట్రోల్ యూనిట్. సేమ్ యాజ్ యూజువల్ మన H4 బల్బ్స్ ఎలాగైతే ఉంటాయో అదే హోల్డర్కి ఇది లింక్ చేయాలి. కాకపోతే ఏంటంటే మన H4 బల్బ్స్ ఏంటంటే డైరెక్ట్ ఇంజన్ నుంచి వస్తాయి కనెక్షన్. సో ఇంజన్ నుంచి కనెక్షన్ ఇది పెడితే సాధారణంగా అవ్వదనమాట. వస్తుంది కానీ బ్లింక్ అయిపోతూ ఉంటుంది హెడ్లైట్. సో మనం దీన్ని ఏం చేయాలంటే డైరెక్ట్ డీసీకి కన్వర్ట్ చేయాలి. డీసీకి కన్వర్ట్ చేయాలంటే బ్యాటరీతో కనెక్ట్ చేయాలి, స్కూటీ బ్యాటరీతో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, మన యాక్సెస్ 125 ఇప్పుడు వచ్చే BS6 ఇంజన్స్లో హెడ్లైట్ ఆటోమేటిక్ వస్తుంది. సో దానివల్ల మనం స్విచ్ ఎవరు డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి. ఇది వచ్చి తన హెడ్లైట్ స్విచ్. ఇది కూడా మీకు మార్కెట్లో మన అన్న దగ్గర దొరుకుతుంది, ఆన్ ఆఫ్ స్విచ్. దానికి నేను వైరింగ్ హార్నెస్ కూడా తయారు చేశాను. లోన షోల్డరింగ్ చేసి వైర్స్ అవి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం ఇది హెడ్లైట్ స్విచ్ కనెక్ట్ చేస్తాము. దాని తర్వాత ఈ హెడ్లైట్ని కనెక్ట్ చేసి ఆ వైరింగ్ హార్నెస్ ఏమేమి అయితే ఉంటాయో అవన్నీ ఈ మల్టీమీటర్ ద్వారా మనం చెక్ చేసుకొని డీసీ ద్వారా వచ్చేలాగా చేద్దాం. రైట్, ఓకే, మనం బండి దగ్గర వెళ్దామండి. ఓకే, ఈ బండికి మనం ఫిక్స్ చేసేద్దాము. ఫస్ట్లీ మనం చూద్దాము. యాక్చువల్లీ ఏంటంటే హెడ్లైట్ ఇంజన్ ద్వారా స్టార్ట్ అవుతుంది. సో మనకు ఆ హెడ్లైట్ పెట్టాలంటే ఎల్ఈడి కావాలి. సో మొత్తం ఇప్పేద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇది మనం మొత్తం ఫ్రంట్ హెడ్లైట్ ఫ్రంట్ కవర్ కూడా తీసేసాము. చూస్తే ఇక్కడ ఇది BS6 ఇంజిన్ కాబట్టి, BS4 BS6 ఇంజిన్ కాబట్టి ఇక్కడ చూస్తే డమ్మీ ఉంది, హెడ్లైట్ స్విచ్ డమ్మీ ఉంది. ఇది మనకు కనెక్షన్స్ లేవు. ఈ పాయింట్ డైరెక్ట్ ఇంజన్ ద్వారా వస్తుంది, డైరెక్ట్ ఇంజన్ నుంచి వస్తుంది. దీనికి మన బ్యాటరీకి ఏమీ సంబంధం లేదు. ఇది అప్ అండ్ డౌన్, మీరు చూస్తారు కదా, అప్ డౌన్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే డైరెక్ట్ బ్యాటరీ నుంచి కనెక్షన్స్ తీసుకుందాం. సో డైరెక్ట్ బ్యాటరీ నుంచి తీసుకుంటే కనెక్షన్స్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇలా ఆన్ చేసినప్పుడే వచ్చేలా కాకుండా డైరెక్ట్ కనెక్షన్ వచ్చేస్తుంది. సో మనం డైరెక్ట్గా తీసుకోకూడదు. దీన్ని ఏం చేయాలంటే బండి రన్నింగ్లో ఉన్నప్పుడే మనకు స్విచ్ వచ్చేలా చేయాలంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి యాక్సిస్లో మనకి ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. ఈ ఛార్జింగ్ సాకెట్ వస్తుంది కాబట్టి ఇది మనం ఆన్ చేసినప్పుడే మనకి సప్లై వస్తుంది, లేదా రాదు. అయితే ఈ వే లేదా ఫ్లాషర్ ఉంటుంది. ఇది మన ఫ్లాషర్, టర్నింగ్ ఇండికేటర్స్ ఫ్లాషర్. ఇది కూడా మనం ఆన్ చేసినప్పుడే వస్తుంది అనమాట సప్లై. అయితే దీనికైనా పెట్టవచ్చు, లేదా దీనికైనా పెట్టచ్చు. సో నా సజెషన్ ఏంటంటే దీనికన్నా ఇదే బెటర్, బికాజ్ దీనికి ఫ్యూజ్ వస్తుందండి. సో ఈ ఫ్యూజ్ ఉన్నప్పుడు అందులో ఏమైనా షార్ట్ అయితే మనకి ఇది బాగుంటుంది అనమాట. షార్ట్ బ్రేక్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రతి ఒక్క బండికే వస్తుంది ఫ్లాషరు. సో దీన్ని మనము చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఏ బండిలో అయినా వస్తుంది కాబట్టి సో దీన్ని మనం
అన్ని వెహికల్స్లో బ్యాక్ సైడ్ వస్తుంది, బైక్స్కి అయితే బ్యాక్ సైడ్ వస్తుంది, స్కూటీస్కి అయితే దీనికి వస్తుంది. సప్లై దీని నుంచి లాక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నెగిటివ్ పాయింట్ దీనికి వెళ్ళింది, పాజిటివ్ ఇక్కడికి వెళ్ళింది. కానీ మనం తాళం ఆన్ చేస్తేనే టోన్ కూడా వస్తుంది. తాళం ఆన్ చేసినట్టు టోన్ వస్తుంది. నేను టోన్ తీసేసాను అనమాట. సో దీన్ని పెట్టుకోవచ్చు. సో బెటర్ ఫ్రమ్ మనం వచ్చి ఈ 12 volts ఛార్జర్ ఏమైతే ఉంటుందో, ఈ ఛార్జర్ సాకెట్ ఏమైతే ఉంటుందో దీని నుంచి పెట్టుకుందాం. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని నుంచి పెట్టుకొని ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అప్ డౌన్ సప్లైకి మనం దీని నుంచి ఇవ్వాలన్నమాట. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం మల్టీమీటర్తో చెక్ చేద్దాము. ఇప్పుడు దేంట్లో 12 volts వస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టీమీటర్ చెక్ చేసుకుందాము. ఓకే, పాజిటివ్ నెగిటివ్ 12.79 volts బెటర్ కండిషన్లో ఉంది. సో ఇప్పుడు మనకి సప్లై ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇది నేను అన్నాను కదా ఇందాక, సప్లై ఇదన్నమాట, ఫ్యూజ్ అండ్ పాయింట్. సో దీని మెయిన్ పాయింట్ వచ్చి ఇక్కడికి వచ్చిందండి, ఇది. ఓకే, ఈ పెన్ ఉంది. మనం ఏం చేద్దామంటే సప్లై ఇక్కడి నుంచి తీసుకుందాం. ఎందుకంటే బెటర్ సైడ్ ఇది డైరెక్ట్ సప్లై వస్తుంది ఫ్రమ్ ఇంజన్, అంటే బండి స్టార్ట్ అయినప్పుడే వస్తుంది. సో బెటర్ మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు సర్క్యూట్ బ్రేక్ అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో చూద్దాం. బండి ఆన్లో పెట్టాను, మనం సప్లై చూద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది. మనం ఏదైతే కోరుకుంటున్నామో సప్లై దొరికేసింది. ఇదన్నమాట పాయింట్. మోస్ట్లీ యాక్సెస్ కోసమే. యాక్సెస్ బండి ఏమైతే 12 volts సాకెట్ ఉంటుందో దానికి పాయింట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మీకు బండి ఆపేస్తే ఓకే జీరో అయిపోతుంది అలా. రైట్, ఇప్పుడు మనం కనెక్షన్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ కట్ చేశానండి. సో ఇదొకటి ఇందాక మర్చిపోయాను, ఫిక్స్ చేయాలి. హెడ్ లైట్ స్విచ్ ఉంది, దీన్ని మనం ఈ ప్లేస్లో ఫిక్స్ చేసేద్దాం. డమ్మీగా ఉన్న ప్లేస్లో కనబడుతుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఫిక్స్ చేసేసాము, కరెక్ట్గా ఫిట్ అయింది. ఓకే, ఈ వైర్స్ ఇలా లాగేసుకోండి. చూడండి, ఆన్ ఆఫ్ స్విచ్. యాక్చువల్లీ కంపెనీ డమ్మీ వస్తుంది. డమ్మీ కవర్ తీసేసుకొని పెట్టేసుకున్నారనుకోండి, మీకు నీడ్ ఉన్నప్పుడు లైట్ వేసుకోవటమే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఈ అప్ అండ్ డౌన్ వైర్లో నుంచి 3 వైర్స్ లాగుదాం. 3 వైర్స్ ఎలాగో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తీసేసాము స్విచ్. ఇది అప్ అండ్ డౌన్ స్విచ్. ఏం చేయాలంటే పాజిటివ్, ఇది ఓన్లీ ఫర్ పాజిటివ్ లైన్స్, నెగిటివ్ వచ్చి ప్యారలల్ వస్తుంది. ఇది పాజిటివ్ అనమాట. ఇది సప్లై, ఇది లాంగ్, అదే అప్, ఇది డౌన్. ఇది సప్లై, ఇది లాంగ్, అప్. అంటే స్విచ్ ఏం చేస్తుంది అంటే ఇది ప్యారలల్ చేస్తుంది, అప్పుడు లాంగ్ వస్తుంది. తర్వాత స్విచ్ మళ్ళీ కిందకి చేస్తే ఇది ఆపోజిట్ సైడ్స్ ఏమైతే ఉన్నా ఈ రెండు ప్యారలల్ చేస్తుంది. ఇప్పుడు మనకి సప్లై డౌన్ వెళ్తుంది అనమాట. ఓకే, సో దీనికి ఇక్కడ 2 వైర్లు వస్తున్నాయి, చూసారా? 2 వైర్లు వస్తున్నాయి కదా. రైట్, ఇది ఇలా వెళ్ళి మనకి ఇక్కడికి వస్తుందండి. చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఈ 2 ఉన్నాయి. ఇది హెడ్ లైట్ హోల్డరు, ఇది సేమ్ టు సేమ్. ఈ సప్లైయే ఇక్కడికి వచ్చింది. రైట్, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయండి. చూడండి, చూపిస్తాను. 2 yellow వైర్స్ ఉన్నాయి, చూసారా? అక్కడ గ్రీన్ పక్కన వైరు. ఓకే, ఈ వైర్
ఎల్లో వైర్ ఇదేమైతే ఉందో ఇది కట్ చేసేసేయాలి. ఇదే మెయిన్ సప్లై. ఇది హెడ్లైట్లోకి వెళ్తుంది కదా, ఈ సప్లైని మనం కట్ చేసేయాలి. ఈ సప్లై ఏంటంటే ఇంజన్ నుంచి వస్తుంది టెర్మినల్, దీన్ని కట్ చేస్తే ఇందులో నుంచి సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మన సప్లై దీంట్లో నుంచి లాక్కోవాలి, దీంట్లో నుంచి లాగాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ కట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కట్ చేసేద్దాము. డోంట్ వరీ, ఇదేంటంటే మనకి ఇంజన్ నుంచి వస్తుంది, ఇది మనకు అవసరం లేదు. మళ్ళీ ఇది ఎన్ని చేయాలి అంటే మళ్ళీ సపరేట్ వైరింగ్ తీసుకోవాలి. సో ఉన్న కంపెనీ వైరింగ్తోనే సెట్ చేసుకోవాలంటే ఇలా చేయాలి. మళ్ళీ మీరు ఇదంతా తీసేసి కంపెనీ హెడ్లైట్స్ పెట్టేసుకోవాలి. ఈ ఒక్క వైర్ కలిపేసుకుంటే సరిపోతుంది, ఇంకా చేంజెస్ ఏమి ఉండవు, సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ వైర్ కట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కట్ అయిపోయింది. ఇప్పుడు మనము వోల్టేజ్ చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బండ ఆన్ చేస్తాము, మనం వోల్టేజ్ చెక్ చేద్దాము. ఓకేనా, 0 సప్లై లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమైతే కట్ చేసామో చూసారా, మనం పాయింట్ కట్ చేసాం కదా, దాన్ని టేప్తో తీసుకొని ఈ పాజిటివ్ కేబుల్ ఉంది కదా, ఇది స్విచ్ కాబట్టి ఇది బ్యాటరీకి వెళ్తుంది. ఈ కనెక్షన్ని ఇక్కడ మనం కలిపేసుకుంటే సరిపోతుంది. క్లియర్గా చూపిస్తాను అండి, ఈ టేప్ తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టేప్ తీసాను. ఇప్పుడు చూడండి, 2 yellow కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వైరింగ్ హార్నెస్ ఓన్లీ యాక్సెస్ 125కి. అన్నింటికి ఇలా ఉంటుంది అనుకోవద్దు, ఓన్లీ 125కి. మిగతాది ప్లెజర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, వైరింగ్ హార్నెస్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మన కంపెనీ వచ్చి డైరెక్ట్ ఇస్తుంది కాబట్టి 2 వైర్స్ వస్తున్నాయి చూడండి. ఇది ఇన్పుట్, ఇది హెడ్లైట్ అవుట్పుట్. ఇంకోటి ఈ వైర్ వస్తుంది చూసారా, అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ సపరేట్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఏమైందో, ప్యారలల్, 2 ప్యారలల్లో ఉన్నాయి. అసలు ఇక్కడ ఇదివరకు మన పాత బండిల్లో అన్నిటిలో ఇక్కడ స్విచ్ వచ్చేది, ఆ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తేనే ఇక్కడ మనకు కనెక్షన్ వచ్చేది. సో దీన్ని ఇక్కడ ప్యారలల్ చేసేసారు అంతే, ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదు. సో సింపుల్, ఇది మనకి ఇన్పుట్. ఇప్పుడు సో మనం ఇంజన్ నుంచి వచ్చే ఇన్పుట్ని కట్ చేసేసాం ఇక్కడ. ఓకే, ఇంజన్ నుంచి వచ్చే ఇన్పుట్ ఏమైతే ఉందో మనకి సప్లై వచ్చేది ఎల్లో కలర్ కనిపిస్తుంది, అది కట్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కలుపుదాం. ఈ పాజిటివ్ నెగిటివ్ కలర్స్ ఏంటంటే ఓన్లీ ఫర్ స్విచ్. దీంట్లో పాజిటివ్ మనం ఏం పెట్టినా పర్వాలేదు, ఇది ఓన్లీ ఫర్ స్విచ్ కోసం కాబట్టి ఇదేం చేస్తామంటే ఈ బ్లాక్ కలర్ ఏ పాయింట్ని ఇలా కలిపేద్దాం. ఈ పాజిటివ్ బ్యాటరీ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఏమీ చేంజెస్ ఉండవు, సింపుల్, చాలా సింపుల్. మళ్ళీ వైరింగ్ హార్నెస్ అన్నీ చేసుకోవాలంటే కష్టం. సో కంపెనీని చేద్దాము, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఈ 2 కలిపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కలిపేస్తాను. ఈ వైర్ కలిపిన తర్వాత ఇది యాజ్ యూజువల్గా ఉంచండి, ఇదేం ప్రాబ్లం కాదు. ఇది మాత్రం ఇలా ఉంచేయండి, ఇది ఇష్యూ ఏం కాదు. కాకపోతే బెటర్ సైడ్కి వెళ్ళాలంటే మీరు అది పెట్టుకోవచ్చు, ఏంటది టేప్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా మన ఆల్టరేషన్ ఏం లేదండి. ఇందాక నుంచి నేను కొంచెం స్టడీ చేస్తే తెలిసింది. సాధారణంగా ఏంటంటే ఇవన్నీ ఆల్టరేట్ చేసుకుని ఇక్కడ నుంచి 3 వైర్స్ సపరేట్గా లాక్కొని పెట్టాలి. సో అది కూడా కాకుండా ఇలా పెట్టుకుందామని ఈ వేని యూజ్ చేశాను అనమాట. సో ఈ పిన్ పెట్టేద్దాం, మళ్ళీ దీన్ని అలా రీప్లేస్ చేసేద్దాం. ఇంకా మనకి ఇక్కడ ఏమీ చేయాల్సినవి ఏమీ లేవన్నమాట. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇలాగా వైర్స్ కలిపేసానండి. సో వైర్ ఎక్స్టెండ్ చేశాను, దానిలో నుంచి లాగేసుకొని. యాక్చువల్లీ ఇప్పుడు నెగిటివ్ ఎక్కడి నుంచి వచ్చింది, పాజిటివ్ లాగుతున్నాడు, నెగిటివ్ లాగట్లేదు ఏంటని అనుకుంటున్నారా? నెగిటివ్ వెహికల్ అంతా నెగిటివ్ వస్తుంది, వెహికల్ చాసెస్ అంతా నెగిటివ్ వస్తుంది. ఈ వైర్
సో మనకి ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడికి వెళ్ళినా ఇదంతా నెగిటివ్, ఈ ఐరన్ పీసెస్ ఎక్కడైతే ఉంటే అంతా నెగిటివ్ వస్తుంది. కావాలంటే చెక్ చేద్దాం. నెగిటివ్ పెట్టండి పాయింట్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఇంతనమాట. సో ప్యారలల్ అయింది. సో నెగిటివ్కి మనం వైర్ అవసరం లేదండి, ఆల్రెడీ కనెక్షన్ ఉంది. అంటే పాజిటివ్ వైర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక నేను రెక్టిఫై చేయకుండా కట్ చేశాను. సో ఇది జస్ట్ పీల్ ఆఫ్ చేశాను కాబట్టి ఇక్కడ మనం టేప్ వేసేద్దాం. ఈ నెగిటివ్తో మనకు పని లేదు, ఈ యొక్క పాజిటివ్ని దీంతో కలిపేయాలి. ఓకే, ఈ రెడ్ వైర్, ఇది వైరు స్విచ్ వైర్ అండి. ఓకే, స్విచ్కి వెళ్ళింది కదా, ఓకే. ఆ స్విచ్ వైరు మనకి ఇక్కడికి వెళ్తుంది, రైట్. ఓకే, ఇది మనం కలిపేద్దాం. ఫ్రెండ్స్ కలిపేసాను. ఈ వైర్ ఏంటనుకుంటున్నారా, ఇది యాక్చువల్లీ పైలట్ లైట్స్ అండి, వస్తాయి కదా. వీటికి కూడా నేను సేమ్ కనెక్షన్ ఇచ్చాను, సో దట్ బండి స్టార్ట్ చేయకముందే ఇలా వెళ్తుంది. ఇంజన్ ఆఫ్ అవసరం లేదు. ఆ డిమ్ కూడా చూసారా, స్లో షట్ డౌన్. ఈ ప్రాసెస్ మనం దీంట్లోనే వస్తుంది అనమాట. సో ఇలా కూడా మీరు కలుపుకోవచ్చు. దీనికి టేప్ వేసేద్దాం. ఫైనల్లీ మనం హెడ్ లైట్ ఫిక్స్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వైర్స్ కలిపేసాం కదా, అంతా అయిపోయింది. కనెక్షన్స్ కూడా ఇచ్చేసాను. యాక్చువల్లీ మన వైరింగ్ అయితే కరెక్ట్గా ఉంది. హెడ్ లైట్ మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాము. పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ కనెక్ట్ చేద్దాము. సారీ ఫ్రెండ్స్, ఉన్నది పబ్లిక్ ప్లేస్ కాబట్టి కొన్ని వస్తూ ఉంటాయి, అటు నేను పట్టించుకోకండి. నా వాయిస్ మాత్రం క్లియర్గా అనిపించాలని నేను మాట్లాడతాను, రైట్. యాజ్ యూజువల్గా టీ టైప్లో పెట్టాలి. కనెక్షన్స్ మనం పెట్టేసాము. ఓకే, ఇప్పుడు మనం హెడ్ లైట్ చూద్దాం. ఓకే, స్విచ్ ఆన్ చేద్దాం. వావ్, సరే ఫ్రెండ్స్, కనెక్షన్ కరెక్ట్గా ఫిక్స్ అయింది. ఓకే, మనకి స్విచ్ కూడా పనిచేస్తుంది. ఓకే, లైట్ బాగానే ఉంది, హీట్ సింక్. సో కంప్లీట్లీ మన కనెక్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు అన్నీ రీప్లేస్ చేసేద్దాం. హెడ్ లైట్స్ అన్నీ సెట్ చేసేద్దాం, రైట్. ఫ్రెండ్స్ ఫిక్స్ చేసాం కదా, ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఇష్యూ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, కానీ లోన హార్నెస్లో గ్రే కలర్ ఒకటి వచ్చింది బయటికి. సో ఇది కూడా సపరేట్ అవుతుంది, ఇంజన్ దగ్గర నుంచి టర్మినల్ సపరేట్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఇందాక నెగిటివ్ అనుకున్నాను. సో ఇది చూడండి, మళ్ళీ చేంజెస్ చేస్తున్నాను. ఏమైందంటే ఇందాక మనం కలిపాం కదా, కలిపిన తర్వాత ఇక్కడ కూడా ప్యారలల్ వచ్చింది. ఇక్కడ మనం కట్ చేసాం, కానీ ఇక్కడ ప్యారలల్ వచ్చేసింది. సో దానివల్ల ఏమవుతుందంటే హెడ్ లైట్ అప్ డౌన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేశానంటే, ఇది మెయిన్ సప్లై, పెన్ పెట్టేస్తుంది కదా, ఇది మెయిన్ సప్లై, ఇది హెడ్ లైట్ సప్లై. సో సెంటర్ ఇస్ ఫర్ పాజిటివ్, గ్రీన్ అయితే డౌన్, ఈ ఎల్లో కలర్ లాంగ్. ఓకే, సో నేను ఈ పెన్ దీనికి కట్ చేసేసాను. చూడండి, ఇది కలిపేసి పెట్టేసుకుంటే మనకు హెడ్ లైట్ అప్ డౌన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇదొకటి చేంజెస్ చేసి చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, క్లైమేట్ బాగోలేదు, సో త్వరగా చేసేద్దాం. ఫ్రెండ్స్ కలిపేసాను. ఓకే, కలిపేసిన తర్వాత ఇప్పుడు హెడ్ లైట్ మనం చెక్ చేద్దాము. ఓకే, చూస్తున్నారా, వన్ వే, థర్డ్ రో రావట్లేదు, రైట్. సో
స్విచ్ ఆన్ చేస్తుంది చూడండి. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. సో సర్క్యూట్ క్లియర్గా ఉంది. రైట్, ఇది ఫిక్స్ చేసేద్దాం అర్జెంటుగా, చీకటి పడిపోతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇదే అనమాట చేంజెస్ చేశాను. క్లియర్ అండ్ కట్గా నేను వీడియోలో చూపిస్తాను. చూడండి, పాజిటివ్ సెంటర్లో వచ్చింది, గ్రీన్ ఇస్ ఫర్ డౌన్. అండ్ ఇంకో వైర్ వచ్చి ఇది ఇంజన్ నుంచి వచ్చింది గ్రే కలరు, ఇది కూడా కట్ చేశాను. ఇదొకటి, ఇక్కడ ఒకటి, ఈ రెండు కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్ డౌన్. ఓకే ఫైన్. రైట్, చేసేద్దాం ఫ్రెండ్స్, అదే ఫిక్స్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది హెడ్ లైట్ తీసేద్దాము కవరు. ఇప్పుడు మనం ఇది పెట్టేసుకుందాము. ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా బయట ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే వెంటిలేషన్ ఉండాలి, హీట్ సింక్ కాబట్టి. సో వెంటిలేషన్ కోసం ఇది పెట్టుకోవాలి, బయటే ఉండాలి, ఫ్రీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిక్స్ చేసేసాను. ఈ వైర్ ఏంటంటే అనుకుంటున్నారా, ఈ వైర్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అనమాట. ఈ లాక్ ఉంది కదా, సో దట్ ఈ బాండ్ పెట్టినందుకు వైర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కవర్ వస్తుంది, దీని ఫిట్ అవ్వదు. యాక్చువల్లీ దీన్ని కట్ చేయాలి. సో బెటర్, ఎందుకంటే కట్ చేయాల్సిన దీని అవసరం కూడా లేదు, ఎందుకంటే హాలోజన్ బల్బ్కి అయితే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దానికోసం ఇది ఇస్తారు, ప్లస్ వాటర్ లోనికి వెళ్ళకుండా ఉండడానికి ఇస్తారు. సో ఇది ఆల్మోస్ట్ కవర్ చేసేసింది, సో మనకి దీంతో పెద్ద అవసరం లేదు. సో ఇది మీ దగ్గర ఉంచండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పెన్ డైరెక్ట్ హెడ్ లైట్ పెట్టేసుకొని చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, చూస్తే మీరు పాయింట్ ఫిక్స్ చేసేసాను. తర్వాత ఈ మాడ్యూల్ ఏమైతే ఉందో వర్షంలో తడకుండా ఉండడం కోసం టేప్ పెట్టాను. సో మనం ఒకసారి చెక్ చేద్దాం దీన్ని. చూడండి, చాలా బ్రైట్గా ఉంది. సో వీటిని మనం స్విచ్తో కంట్రోల్ చేద్దాం. ఓకే ఫైన్. రైట్, సో ఇప్పుడు అదంతా ఫిక్స్ చేసేద్దాం. ఇంజన్కి దీనికి సంబంధం లేదు, బ్యాటరీతో ఉంది. సో బెటర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని హెడ్లైట్ ఆఫ్ చేసుకుని స్టార్ట్ చేస్తే బ్యాటరీ సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఫిక్స్ చేసేసాను. ఇలా ఉందన్నమాట దీని స్ట్రక్చర్. ఒక్క వైర్ కూడా ఏమీ కనపడట్లేదు. రైట్, సో చెక్ చేద్దాం. ఓకే, స్విచ్ పెట్టాను కదా, సో స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి వెలగట్లేదు. ఓకే, స్విచ్ ఆన్ చేద్దాము. ఓకే, ఫోకస్. చాలా బ్రైట్గా ఉంది. ఇది వచ్చి ఫుల్ ఫోకస్ అనమాట. ఇది డౌన్, ఇది లాంగ్ బీమ్, ఇది లో బీమ్. సో చూడండి, సో ఇది మనం చీకటి పడ్డాక నైట్ టైం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతా ఫిక్సింగ్ అయిపోయింది. లైటింగ్ చూద్దాం. ఓకే, ఇది హై బీమ్ వస్తుందండి, లాంగ్ వస్తుంది. ఇది లో బీమ్, డౌన్, హై బీమ్, లో. బ్రైట్ అయితే చాలా ఉంది, ఇంకండి చాలా క్లియర్ అండ్ కట్గా కనిపిస్తుంది. రైట్, సో ఇదండి మన ఫిక్సింగ్ ఈరోజు తోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.